అబ్జెక్షన్ ఏంటి? మనం ప్యూర్లీ సముద్రంలోకి వెళ్ళే నీరే అని చెప్తున్నాం ప్రభుత్వానికి, వాళ్ళకి ఎందుకు అబ్జెక్షన్ ఉన్నాను? అంటే వాళ్ళకి కూడా నాకు తెలుసుండి పర్సనల్గా అబ్జెక్షన్ ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలన్నీ తెలుసు. కాకపోతే రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ ఎలక్షన్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోసం వాళ్ళు చేసేట ప్రయత్నం అని చెప్పేమో అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా విజ్ఞులు, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ నీటిని ఉపయోగించుకోకపోతే సముద్రంలో పోతుంది, సముద్రంలో పోయే నీటిని మనం ఉపయోగించుకున్నాం. రేపొద్దున భవిష్యత్తులో కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మనం గోదావరి నుంచి కృష్ణాకి ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకి కూడా రేపొద్దున ఎక్కువ వాటర్ కృష్ణాలో వస్తే భవిష్యత్తులో వాళ్ళకి కూడా దీనివల్ల తెలంగాణకు కూడా లాభం కలుగుతుంది. భవిష్యత్తులో కూడా నదుల అనుసంధానం వల్ల అన్ని రాష్ట్రాలకి సమన్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము కూడా అర్థం చేసుకోమని చెప్పాం. చాలా మళ్ళీ చెప్తూ ఉన్నాం. సముద్రంలో వృధాగా పోయేటువంటి నీళ్లు మన క్రింద వెళ్ళి వేరే రాష్ట్రం ఏమి లేదు దీన్ని ఉపయోగించుకోవడానికి. 100 సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మా ధవళేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా పోతూ ఉంది. ఎప్పుడో కాటన్ మహాశయుడు కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్. ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కట్టడం వల్లే ఈరోజు మా గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటూ ఉన్నాయి. ఆ కాటన్ మహాశయుడు మనవరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చి, అరే మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇప్పుడు వరకు అసలు పైన ప్రాజెక్టే కట్టలేకపోయారా, ఇంతటి నీరు వృధాగా సముద్రంలో పోతుందని సాక్షాత్తు కాటన్ మహాశయుడు మనవరాలే మాట్లాడినటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంచేత అట్లా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీరు మేము అవ్వచ్చు, ఇంకో రాష్ట్రం అవ్వచ్చు, ఎవరైనా భారతీయులు ముందు మనం అందరం కూడా, అందులోనే ప్రత్యేకించి మనందరం తెలుగు వాళ్ళం. అంచేత ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఉండి ఎవరు యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో కూడా నాకు తెలుసుండి తెలంగాణకు కూడా లాభం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బుడమేరు అంటే మీ అందరికీ తెలుసు, అది ఇప్పుడు ఒక్క రోజులోనూ ఒక సంవత్సరంలో కదా, ఎందుకంటే అది ఎవ్రీ 10 yearsకి ఒక్కోసారి ఫ్లాష్ ఫ్లడ్, మీకు వాగు అది ఫ్లాష్ ఫ్లడ్. ఇప్పుడు మనం ఒక కృష్ణా రివరో లేకపోతే గోదావరి రివరో లేకపోతే నదుల ఫ్లడ్ అంటే మనము ఆల్రెడీ ఒక 100 years నుంచి ప్రాజెక్టులు కట్టుకుంటూ వస్తానో, ఎక్కడికక్కడ మనం బండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏటిగొట్లు ఏవైతే ఉన్నాయో పటిష్టం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంచేత కొంతవరకు సేఫ్ పొజిషన్లోకి తీసుకురాగలిగాం. ఈవేళ రివర్స్ అవుతుంది. ఇప్పుడు గోదావరి కానీ కృష్ణా కానీ, అంటే దానికి మించి వస్తామని చెప్పలేం, కానీ ఇప్పుడు గోదావరి ఉంది. మ్యాక్సిమం మనం 36,36,00,000 క్యూసిక్లు ఫ్లడ్ వచ్చేంత వరకు ఏటిగొట్లు పటిష్టం చేసుకున్నాం. లాస్ట్ టైం 86లో మనకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి గోదావరి 2 జిల్లాలు కూడా నీటిమయమైంది. అదేవిధంగా మన కృష్ణాకు సంబంధించి దగ్గర 11 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వాటర్ వరకు కూడా ఏటిగొట్లు పటిష్టం చేసుకున్నాం. కొన్ని వాల్స్ కూడా మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అంతవరకు సేఫ్లో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాగుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. వాగులు అంటే మనకి 12 months ఉండదు, లేకపోతే 1 month ఉండదు, వితిన్ డేస్, 1 day 2 days 3 days ఫ్లాష్ ఫ్లడ్ కింద వచ్చేస్తున్నాయి. ఆ 3 daysలోనే పెద్ద విధ్వంసం జరుగుతుంది. అందులో కూడా బుడమేరు అంటే జనరల్గా ఈ సిటీని ఆనుకుని ఉంది కాబట్టి గతం నుంచి కూడా మనం 100 years నుంచి చరిత్రలో చూస్తుంటే యావరేజ్ ఎవ్రీ 8 yearsకి 10 yearsకి ఇటువంటి ఫ్లడ్ వస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. దీనికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు స్పష్టంగా. ముందు ఇమ్మీడియట్లీ మనం ఏం చేయగలుగుతాం అది చేయమన్నారు. అందుకే ఏదైతే ఫ్లడ్ ఇప్పుడు 17,500 మాత్రమే డైవర్షన్ ఛానల్లో పోతూ ఉంది. 14-19లో మనం ఆ రోజు నిధులు కేటాయించి 37,500కి క్యూసిక్లు పోయే విధంగా నిధులు కేటాయించాం, టెండర్లు పిలిచాం. బట్ దురదృష్టం 19-24లో ఆ పనులన్నీ కూడా నిలిపేశారు. మొన్న దగ్గర 40,000 50,000 క్యూసిక్ల వరకు వాటర్ వచ్చింది బుడమేరుకి సంబంధించి. దాంతో దాని కెపాసిటీ 17,500 కాబట్టి ఆటోమేటిక్గా గండ్లు పడి విజయవాడ మీదకి వచ్చింది. అందుకని ఇప్పుడు మనము ఆ 37,500 పెంచేటువంటి విధంగా మరి ఏదైతే డైవర్షన్ ఛానల్ పనులు కానీ, అదేవిధంగా మొన్న ఏదైతే విజయవాడ వచ్చినప్పుడు వాటర్ బయటికి పోవడానికి కూడా ఎనికేపాడ దగ్గర మరి ఏదైతే అక్కడ కూడా యూటీ ఏదైతే ఉందో అది కూడా కెపాసిటీ కూడా సరిపోవడం కూడా గుర్తించడం జరిగింది. మళ్ళీ దాన్ని కూడా కొంచెం కెపాసిటీ పెంచడం ద్వారా కొద్దిగా ఏదైనా వాటర్ మన ఫ్లడ్ వాటర్ ఎక్సెస్ వచ్చినా మళ్ళీ మనం బయటికి కొల్లేరుకి పంపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో. అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈవేళ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ 1 by 1 ఒక్కొక్కటి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు ఆ బుడమేరుకు సంబంధించి ఏదైతే గంటలు పడినాయో ఇప్పుడు ఎదుపురాతి మీద దగ్గర మొన్ననే మనం
23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దగ్గర 450 మీటర్లు ఇప్పుడు సిసి వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బుడమేరు గండ్లు ఏవైతే పడి మైలవరం కాన్స్టిట్యున్సీలోనే మొత్తం అతలాకుతలం చేసేసింది. బుడమేరు కానీ పులివాగు కానీ దగ్గర అక్కడ ఒక 20-25 వాగుల దాకా ఉన్నాయి పై వాళ్ళు. అవన్నీ కూడా మళ్ళీ మొన్ననే ఒక 45 కోట్ల రూపాయలు ఏది వాగులు గండ్లు పొడచడానికి ఒక్క కాన్స్టిట్యున్సీకి మొన్న 45 కోట్లు శాంక్షన్ చేసి, ఎందుకంటే రేపు మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ పొలాల మీదకి ఇళ్ల మీదకి వస్తుందని 45 కోట్ల రూపాయలు ఒక మైలవరానికి ఒక్క కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేయవలసి వస్తుంది. అంటే ఇటువంటి సమయంలో కూడా అవకాశం ఉన్నంత వరకు చాలా స్పీడప్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక కూడా ఉంది. దీర్ఘకాలికంగా ప్రణాళిక అంటే కొంచెం ఒక 5,000, 8,000, 10,000 కోట్ల రూపాయలు అని అంటే ఇదేమన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కూడా దీనికి సాయం అవసరం ఉంటుంది. ఆ రకం కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటూ ముందు ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా 1 by 1 ఒక్కొక్కటి పని చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈవేళ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ 1 by 1 ఒక్కొక్కటి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు ఆ బుడమేరకు సంబంధించి ఏదైతే గంటలు పడినాయో ఇప్పుడు ఎద్దుపరాతి మీద దగ్గర మొన్ననే మనం 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దగ్గర 450 మీటర్లు ఇప్పుడు సిసి వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బుడమేరు గండ్లు ఏవైతే పడి మైలవరం కాన్స్టిట్యున్సీలోనే మొత్తం అతలాకుతలం చేసేసింది. బుడమేరు కానీ పులివాగు కానీ దగ్గర అక్కడ ఒక 20-25 వాగుల దాకా ఉన్నాయి పై వాళ్ళు. అవన్నీ కూడా మళ్ళీ మొన్ననే ఒక 45 కోట్ల రూపాయలు ఏది వాగులు గండ్లు పొడచడానికి ఒక్క కాన్స్టిట్యున్సీకి మొన్న 45 కోట్లు శాంక్షన్ చేసి, ఎందుకంటే రేపు మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ పొలాల మీదకి ఇళ్ల మీదకి వస్తుందని 45 కోట్ల రూపాయలు ఒక మైలవరానికి ఒక్క కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేయవలసి వస్తుంది. అంటే ఇటువంటి సమయంలో కూడా అవకాశం ఉన్నంత వరకు చాలా స్పీడప్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక కూడా ఉంది. దీర్ఘకాలికంగా ప్రణాళిక అంటే కొంచెం ఒక 5,000, 8,000, 10,000 కోట్ల రూపాయలు అని అంటే ఇదేమన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కూడా దీనికి సాయం అవసరం ఉంటుంది. ఆ రకం కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటూ ముందు ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా 1 by 1 ఒక్కొక్కటి పని చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ.